వెంకటరామయ్య గారు రవాణా మంత్రి వెంకటరామయ్య గారు మంత్రి వెంకటరామయ్య గారు రవాణా మంత్రి వెంకటరామయ్య గారు మంత్రి వెంకటరామయ్య గారు రవాణా మంత్రి వెంకటరామయ్య గారు. కోటగిరి వచ్చాడేంట్రా? ఆయన మన పార్టీలో చేస్తున్నాడేమో. బ్రీఫ్ కేస్ మూసి. ఎందుకని? అరే ఇదేంది ఎగస్పట్ దంట పట్టుకొస్తుండు? చిత్రంగా ఉంది. హలో రాయ్, నేను మంత్రి అయ్యాక ఈ ఊరు చాలా సార్లు వచ్చాను. ఒకసారి నా కారు మీద రాళ్లు వేయించావు, రెండోసారి పేడ కొట్టించావు, మూడోసారి మురదాబాదు చెప్పించావు, మరిప్పుడు దండ వేశావు. హలో, నీకేసిన ఈ దండ మొదటిది ఆఖరిది కూడా. ఎందుకని? ఎందుకంటే నీ గురుడు మంత్రి అయ్యాక ఈ ఊళ్ళో సగం షాపులు స్థలాలు భూములు కొనేసాడు. ఆ మిగిలిన సగం నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. కాబట్టి బ్యాంకులో డబ్బు డ్రా చేసి కొనుక్కో. నా డబ్బుతో ఎందుకు కొంటాను? నీలాగా మంత్రినై ప్రజల డబ్బుతో కొంటాను. మీరెట్లా మంత్రి అవుతారు? వచ్చే ఎలక్షన్లకి మా వెంకటరామయ్య గారు గిదే నియోజకవర్గంలో మళ్ళా నిలబడతారు. నిలబడకూడదు, ఈసారి నాకు వదిలేయాలి. బెదిరిస్తున్నావా? చూడు కోటగిరి, పుట్టలో ఉన్నంతసేపు విషసర్పమైనా సరే నాగేంద్రుడని చెప్పి పళ్ళు పాలు నైవేద్యం పెడతా. అదే పాము పుట్ట విడిచి బయటికి వస్తే కర్రతో కొట్టి చంపుతారు. రాజకీయ నాయకుల బ్రతుకులు కూడా అంతేనని మన సీనియర్ నాయకులు ఎప్పుడో చెప్పారయ్యా. అందుకే నేను ఆ పుట్ట వదిలి బయటికి రాదలుచుకోలేదు. ఈసారి నువ్వు నా మీద నెగ్గలేవు. నెగ్గుతాను. ఎందుకో తెలుసా? స్వతంత్ర భారతంలో ఎన్నికల ఫలితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. చెల్లని ఓట్లు 30 కోట్లయితే చెల్లే ఓట్లు 3. మతం, కులం, డబ్బు నీది నాది ఒకే మతం. ఆ ఓటు క్యాన్సిల్. ఇక మిగిలింది డబ్బు. ఓటుకు 1000 ఇచ్చి కొనే స్తోమత నాకు. పొరపాటు. 3వ ఓటు డబ్బు కాదు, దమ్ము. రౌడీ గుండాల దమ్ము. ఇది వరకు ఎవడి దగ్గర ఎక్కువ మంచితనం ఉంటే ఆడు గెలిచేవాడు. ఇప్పుడు ఎవడి దగ్గర ఎక్కువ రౌడీయిజం ఉంటే ఆడు గెలుస్తున్నాడు. విషయానికి వస్తే నీ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ రౌడీలున్నారు. హలో, పల్లేరికాయలు ఎన్నుంటే మాత్రం లాభం ఏంటండి? నా దగ్గర రాంబాబు అనే ఆటం బాంబు ఉంది. మీ రాంబాబు ఎలక్షన్ అయిపోయిన దాకా బయటకు వచ్చే ముచ్చటలేదు. ఎందుకని? వాడింట్లో బాంబులున్నాయని గంట క్రితమే పోలీసులతో రైడ్ చేయించి మూయించేశా. వెళ్లి చూసుకో, పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. ఏంట్రా మీరు చేస్తున్న పని? వాడిని ఇలా తీసుకురండి. నీ పేరేంటి? నీ ఇష్టం వచ్చింది రాసుకో. అదేమిటి? అదంతే. కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడల్లా ఇది న్యూసెన్స్. ఏమయ్యా 293 నన్ను పెట్టకు రకంగా పిలుస్తాను మీ ఎస్ఐకి చెప్పలా? నువ్వుండే పేట నీ పేరేంటో చెప్పు. రాంబాబు. ఈ రాంబాబు రాయలసీమకి బాంబు బే. మా వీధిలో రాముడి గుడి ఉంది. ఆయన కంటే గొప్పడి అన్నాడు ఒకడు. ఆయన బాబుని బే కనుక నా పేరు రాంబాబు అన్నాను. రేపు సాయి బాబుని, ఎల్లుండు కృష్ణ బాబుని, ఆ తర్వాత బాబులకు బాబుని. నీ అమ్మ బాబు నీకు పేరు పెట్టలేదా? నీ అమ్మ బాబు పేరు పెట్టదంటే ఏంటో చూడు. ఎవడైనా అమ్మ పేరెత్తే ఆడి పేగులు దించి పిల్లలు వాయిస్తా. తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నాకు నాతో పెట్టుకోదు. ఈ పేటకు నువ్వు కొత్త, అందుకే మా ఊరి సంగతి తెలీదు. ఇగో బెయిల్ పేపర్ తీసుకోవయ్యా. నువ్వు భద్రాంబాబు. ఏంట్రా మళ్ళీ ఏమన్నా పొడి చేసావా? పొడిచేదాకా టైం ఎక్కడిచ్చారు నా కొడుకులు. అమ్మూరు చెట్టు కింద బాంబులు దాస్తుంటే పట్టేస్తున్నా. ఇప్పుడు బాంబులతో పనే వచ్చిందిరా. నువ్వేగా త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి, బాంబులు రెడీ చేయమన్నావు. మొత్తం పట్టుకుపోయారా? 3 పట్టుకెళ్లారు. ఇంకెన్నున్నాయి? 3000 ఉన్నాయి. ఒకటి తీసుకెళ్లి కంత్రి మంత్రి గారి నెత్తి మీద వేయమంటావా? హలో, నీ ఆవేశం కట్టి పెట్టు. ఆడి ఆదాయం మీద దెబ్బ కొట్టు. ఆ మంత్రి గారి బామ్మరి సారా పాటలు పాడుకున్నాడు కదా, ఇప్పుడు నువ్వు దొంగసారా తయారు చేసి ఆడి పేరు మీదుగా దేశం మీద కొదులు. నిన్ను అరెస్ట్ చేసినందుకు ఆడి మీద కట్ట తెచ్చుకో. ఓహో, నీ బ్రెయిన్ ట్రైన్ కింద పెడితే ట్రైనే కూలిపోద్ది. ఓ 500 కొట్టు. ఎందుకు? ముందు పొందు, తర్వాత మందు, ఆ తర్వాత విందు, ఆ పైనే కామందు. మొత్తానికి నువ్వు టైం బాంబులో మందులు అంటాడురా. వస్తా. మన మంత్రి గారు ఎలక్షన్ లా 50,000 ఓట్ల థంపింగ్ మెజార్టీతో గెలిచారు. గట్లయితే కూడా గీరకు మన శతి లేదు. మళ్ళా ఎందుకని? ఎలక్షన్లు గెలవంగానే
మన ఊళ్ళో మత కలహాలు తెచ్చి ముఖ్యమంత్రి దించే శక్తిని మన మంత్రి గారు సంపాదించారు. గట్లయితే కూడా గిరకు మన శాంతి లేదు. ఎందుకని ఇంత పెద్ద ఆయన మూసేయించిన రాంబాబుని గా కోటగిరి బెయిల్ మీద తీసుకుపోయాడు. ఇంకా నీ మంత్రి పదవి ఏం చేసుకోనీకి? గా హుస్సేన్ సాగర్ లో బుద్ధులు పంప పట్ల ముంచేరిక నేను మూస్తగాని గాడు సారా బట్టి తెరిచిందంట. మన ఏ క్లాస్ రౌడీ రానా గాని గా రాంబాబు గారి మీద పంపితే ఎట్లుంటది? నేనేం చెవులో చింత చెట్టు పెట్టుకుని కూర్చోలేను. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ను పంపించా. ఈ కేసు కింద రాంబాబు గారిని మళ్లీ ముయించేస్తా. ఏమిట్రా మర్యాద లేకుండా పొగరు మొత్తం? నువ్వు ఈ ఊరికి కొత్తలే, నా గురించి నీకు తెలియదు. అయినా కాకి కలర్ చూస్తే కాళ్ళు తడిచే రకం కాదు నేను. అలాగా? ఇప్పుడు నువ్వు కాస్తున్న సారా కేసులో ఇరికిస్తే కింద నుంచి పైదాకా తడుస్తుంది. ఏదేదో మాట్లాడుతున్నావు. అక్కడ కాస్తున్నది సారా కాదు, వేడి నీళ్లు. నీళ్ళ? నమ్మకం లేకపోతే తాగి చూడు. నా మాట ముందే వినుంటే ఈ గొంతు కాలడం ఉండదు కదా. చూడు ఎక్సర్సైజ్ ఇన్స్పెక్టర్, నన్ను పట్టుకునే దమ్ములున్న మగాడింకా పుట్టలేదు, పుట్టబోడు. బిడ్డ అమ్మకు తెలిసి కడుపులో పెరుగుతాడు, నేను మీకు తెలియకుండా మీ గుండెల్లో నిద్రపోతా. నిప్పు వేడిగా ఉంటుందని తెలుసు, నీళ్లు చల్లగా ఉంటాయని తెలుసు. కానీ ఈ రాంబాబు ఎలాంటి వాడో మీకెవరికీ తెలియదు. అవసరమైతే నీచ్ కమ్మీనే కుత్తేగాండి, ఎదురు తిరిగితే సాచి కామ్గా చెత్తరేగొట్టేవాడిని. అంతెందుకు, నిన్ను తన్ని నీ మీదే కేసు పెడతా. పందెమా? ఏమై కానిస్టేబుల్స్ పందెం వేసుకున్నావా? సార్ తన్నులు తినడం బాగుండదు, పదండి వెళ్దాం. ఇవాళ నీ టైం బాగుంది, వెళ్ళిపోతున్నా. ఎక్సర్సైజ్ ఇన్స్పెక్టర్, ఈవేళే కాదు ఇక నుంచి నా టైం ఎప్పుడూ బాగుంటుంది. వెళ్ళేదా? ఏ ముసల్దానా, మిరపకాయల బజ్జీలున్నాయా? లేవు. మీ పేర్లేంటి? పేర్లు మాత్రం బాగున్నాయి. ఏయ్, నీళ్లు నాకు, కొబ్బరి నాకు, ఖాళీ చిప్పులు మాత్రం మీకు. మీ చిప్పులు మీ ఇష్టం, ఏమన్నా చేసుకో. మీ చెప్పులు మీకు ఇచ్చేసా, జాగ్రత్తగా చూసుకోండి, ఎవరికి ఇవ్వకండి. వీడి చేతులు పడిపోను, వీడు చస్తే కానీ ఈ పేట బాగుపడదే. అవునే. ఈ వార్డు కౌన్సిలర్ ఎవర్రా? ఇదిగో సూపర్వైజర్, ఈ మిషన్ మొత్తం జ్యూస్ అయిపోవాలి. అయ్యి అది కాదు, ఈ మామిడి పళ్ళు మొత్తం జ్యూస్ అయిపోవాలి. లేకపోతే సాయంకాలానికల్లా చాలా గొడవలు అయిపోతాయి. ఇదిగో చూడు, ఈ పార్సల్ పగడబందిగా ఫారెన్ పంపించు. నేను బాగా డబ్బు సంపాదించాలి, ఆ తర్వాత మినిస్టర్ అయిపోవాలి. బాబు నాయనా, 4వ వార్డు కౌన్సిలర్ నువ్వేనా? అవును. దేనికి? అవును. 1000 రూపాయలు. కౌన్సిలర్ అయితే 1000 రూపాయలు ఇవ్వాలా? అయ్యి అయితే నేను కదా. పోనీ నేనే నీకు 1000 ఇస్తా. నువ్వు కౌన్సిలర్ అవునో కదో చెప్పు. ఆ మాట అన్నావు బాగుంది. నేనే ఈ వార్డు కౌన్సిలర్. 1000 రూపాయలు ఇచ్చి నీ ప్రాబ్లం ఏమిటో చెప్పుకో. మున్సిపాలిటీ వాళ్ళు నీ బావిలో మందు వేయలేదా, లేక నీ మురుగుంటలో దోమల మందు చల్లలేదా? దోమల మందు కాదు, నీ వార్డులో, నీ బజారులో, నీ రోడ్డు మీదున్న నీ గుంటలో పడి అప్ప నా కాలు చీపిరిగే. వెంటనే 1000 రూపాయలు డాక్టర్కి ఇవ్వాలి. నా వార్డులో, నా రోడ్డు మీద, నా గుంటలో నువ్వు పడితే నేను నీకు డబ్బు ఇవ్వాలా? ఇవ్వకపోతే నీ వార్డులో, నీ గుంటలో నువ్వు బ్రతుకుండగానే నిన్ను పుట్టిపడా. దౌర్జన్యం చేస్తున్నావా? దౌర్జన్యం చేయడానికి నువ్వెంతరా పొట్లంగా. ఒట్టడిగే ముందు కృష్ణానదిని తెచ్చి మీ దొడ్లో పెట్టిస్తానని, రోడ్లు బాగు చేయిస్తానని, కాలువలు బాగు చేయిస్తానని, పాయికానాలు కట్టిస్తానని, పాయికానాల పక్కన పందుళ్లు తోలేస్తానని మోసాల మాటలతో గెలిచి ఈ రసాల ఫ్యాక్టరీ కట్టించుకున్నావా లేదా? అవును, కట్టించాను. చూడు, మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎన్నికలు రావనుకుంటున్నావేమో. రోజులు మారిపోయాయి నాయన. ఏడాదికి ఒకసారి ఎన్నికలు వచ్చే చండాలపు రోజులు ఇవి. మర్యాదగా 1000 రూపాయలు ఇచ్చి. బాబు, నీకింత లోక జ్ఞానం, వీర జ్ఞానం ఉందని తెలియక ఏమేవో వాగాను. ఇవ్వకో 1000 రూపాయలు తీసుకుని వెళ్ళు నాయనా. ఇప్పుడు వచ్చావు నా రూట్లోకి. మళ్ళీ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా
బెదిరిస్తే అదరేస్తే వదిలిస్తా, హ్యాండ్ ఇస్తే హౌత్ ఇస్తా, నా జ్యూసుగా. చూసుగా ఏమిటే ఇంకా సింగారించుకుంటున్నావు? చీకులు తప్ప ఆకులు నోట్లో పెట్టే మనిషిగా లేవే. మేకులంటోడివి, చీకులు తప్ప ఆకుల కోసం ఆరాట పడతావు అనుకోలేదు. ఈ మాటే నీ అక్క బోరింగు పాప చెప్పి నన్ను జోలపాడి నా వీలుంగురం నొక్కేసింది. అది బోరింగ్ పాప, నేను టూరింగ్ పాపను. ఇవ్వడమే కాని తీసుకోవడం నా సర్వీస్ లో లేదు. కావాలంటే నా వేలుంగరం ఇస్తా, తీసుకో. ఏంట్రా తమ్ముడు, ఇదేమైనా నీ సొంత కోట అనుకున్నావా? నా బచ్చి ఎరా, నేను నీకు తమ్మున్నా, మోకాలతో కొడితే మోటు బావిలో పడతావు. ఆ రాంబాబు కూడా ఇంకెక్కడ వస్తాడ్రా? 6 నెలలు జైలేవాడి కొంప. అమ్మా బాబు లేనడికి ఈ కొంప మాత్రం దేనికిరా? తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని తెలుసు కూడా నా తల్లి గురించి మాట్లాడతావా? చూసావా తల్లి, శ్మశానానికైనా వస్తాను కానీ ఈ రౌడీ రాంబాబు ఉండే పేటకు రానని చెప్పాను. ఇదేనా మీ ఇల్లు? అవును. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నా? ఈ రోజే అద్దెకు చేరుతున్నాను. నిన్న యేసు ప్రభువే రక్షించాలి. నా తల్లి గురించి మాట్లాడతావా? వాడిని చంపద్దు. వదులు, నువ్వు వదులు. నా మాట విను బాబు. ఏయ్, మళ్ళీ ఈ పేటలో ఎదురు పడితే అదర కొడితే వంగ పెడితే పంగ పెడతా. చుప్పునాయాల రాంబాబు, ఎన్నాళ్ళు ఇలా అడ్డమైన కొట్లాటల్లో తిరుగుతావు? ఈ గొడవలన్నీ వదిలే బాబు, నీకు మంచి భవిష్యత్తు ఉంది. భవిష్యత్? భారతదేశానికి భవిష్యత్ కనబడటం లేదు. నాలాంటి బాడ్కోకి భవిష్యత్ ఎక్కడ తాత? అయినా తాడు బొంగరం వేలికి ఉంగరం లేనండి. నాకు భవిష్యత్తు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చూడు, స్వాతంత్ర పోరాటం జరిగే రోజుల్లో నీకు లాఠీ దెబ్బ దగ్గర రక్తం వస్తే ఆ రక్తం పక్కవాడి చొక్కా మీద చిందితే వాడు గొప్ప స్వాతంత్ర యోధుడైపోయి మంత్రి అయ్యాడన్నావా లేదా? అన్నాను బాబు. వాడి వారసుడు కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నాడన్నావా లేదా? అన్నాను. అంటే అర్థం ఏమిటో తెలుసా? పదవిలో ఉన్న మనుషులు బాగుపడతారు తప్ప ఈ దేశం బాగుపడదు అని. అబ్బా, కోడి చస్తేనే ఎంత రుచిగా ఉందే, బతికితే ఎంత రుచిగా ఉండేదో. కోడి కూర తినాలన్నా, కూర మీసం దువ్వాలన్నా ఈ రాంబాబే చెయ్యాలి. ముసలోడ మజ్జిగలో ఉప్పేసుకుని ఊరగాయ ముక్కేసుకుని తిను. మస్తానమ్మా, మరి నేను వస్తానమ్మా. మొదనష్టపోడా, ఈడి కట్ల కొక్క ఎత్తుకెళ్ళా. వీడు ఎప్పుడు పోతాడో, ఈ పేట ఎప్పుడు బాగుపడుద్దో. పోనీలే కర్మ.